అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బిగ్ బాస్ హౌస్ లో. ఈమె చేసే పనులకి టార్చర్ అంటే టార్చర్ కనిపిస్తుంది. ఇంతకు ముందు దొంగతనాలు చేసి ఎంతో కొంత కంటెంట్ ఇచ్చేది, ఆ దొంగతనాలు బీభత్సంగా చేసి సీక్రెట్ రూమ్కి వెళ్ళింది, టార్చర్ చేసింది, జనాలు చిర్రాగా తెప్పించింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఏడుస్తుంది, ప్రతిదీ తను ఏదనుకుంటే అదే చేయాలనుకుని చూస్తుంది, బీభత్సంగా చేస్తుంది. మళ్ళీ ఈమె ఏమన్నా అంటే ఈ పిఆర్ టీములు రివ్యూవర్లను బెదిరించేదాకా కూడా వెళ్తున్నారు వీళ్ళు. ఏ రివ్యూలను బెదిరించారో కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే ఈసారి ఈమె ఏడుస్తుంది, ఇంతకంటే మించిన ఫుటేజ్ లేదా బిగ్ బాస్ కైనా అర్థం అవ్వాలి కదా, అదే చూపిస్తున్నాడు బిగ్ బాస్ కూడా. చూసే వాళ్ళకి చిరాకు వస్తుంది. సీజన్ 9 ఏదో కొంచెం లేస్తుంది, బాగుంది అనుకునే లోపల మళ్ళీ బిగ్ బాస్ చూపించే ఫుటేజ్ అప్పటికి డిమాండ్ పవన్ సారీ చెప్పాడు కదా. ఇలాంటివి చాలా జరిగాయి. బట్ పిట్ట కొంచెం కోతగనం అనే దానికి కూడా ఒక జస్టిఫికేషన్ చేసాడు ఒక ప్లేయరు. ఆ కంటెస్టెంట్ ఎవరు కూడా మాట్లాడుకుందాం. చాలా వరకు ఈమె ఫుటేజ్ అంతా నాశనం చేసింది. ఇంకా మళ్ళీ ఒక అసిస్టెంట్ ఇంకి అబ్బో సరే చాలా ఉందిలే మాట్లాడుకుందాం. వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. స్టార్టింగే గైస్ ఈమె ఏడుపుతో మొదలుపెట్టింది ఎపిసోడ్ని. మెయిన్గా నాకు చిరాకు తెప్పించింది ఏంటంటే, నువ్వు అమ్మాయిలు అయితే సపోర్ట్ చేస్తావు, నేను మమ్మీ క్యారెక్టర్ కదా అందుకే నువ్వు నాకు చేయమంటుంది పవన్ని. వాడు ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయాలి. ఏదో రీతుతో కొంచెం లవ్ ట్రాక్ నడిపిస్తాడు, టాస్కుల పరంగా ఇచ్చి పడేస్తాడు. డెమాన్ పవన్ అసలు తప్పేలా. మళ్ళీ వెళ్ళి సారీ చెప్పాడు మనోడు, నేను కెప్టెన్ కదా అందుకని చేశానండి అన్నది, నేను కెప్టెన్ కదా అందుకే చేశానండి అన్నాడు. అయినా సారీ చెప్పాడు, బతిలాడుకుంటున్నాడు, అయినా ఏడు పాపట్లేదు, చిరాకు తెప్పించేస్తుంది. ఇక తనూజ అయితే ఆ పప్పుల విషయం లేదు అట్లా అనిందని తనూజ మీదకి వెళ్ళింది, ఎవరు పడితే వాళ్ళ మీదకి వెళ్ళింది. ఇమాన్యుల్ కూడా మధ్యలో వచ్చి సపోర్ట్ చేశాడు, మమ్మీ అంట. మధ్యలో ఏదో టాస్క్ పెట్టారు కదా, స్టార్స్ టాస్క్. బిగ్ బాస్ మీరు ఇలా టాస్క్లు పెడితే మా మమ్మీ చాలా ఫీల్ అవుతుంది, ఏదైనా గొడవలు టాస్క్ పెడితే కదా మా మమ్మీ హ్యాపీ అయ్యేది అంటున్నాడు ఇమాన్యుల్ కూడా తెలుసు. బట్ అందరికి అర్థమైపోతుంది మీకు ఎలా ఉంది ఏమో కాదు. ఈ పిఆర్ టీం ఉంది, ఈ ఎక్కడి నుంచో వచ్చింది ఇవి కర్ణాటక నుంచి. ఆ టీం వచ్చేసి ఆదిరెడ్డి లాంటి రివ్యూర్లు కూడా భయపడుతుందంట. గేమ్ ఆడినప్పుడు గేమ్ బాగడిందనే కదా అందరూ చెప్పింది. ఫస్ట్ లో ఇనిషియల్ గా ఈమె బెటర్ కంటెస్టెంట్, ఎందుకంటే కంటెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఆ కంటెంట్ కాస్త రోత కంటెంట్ చేసేసింది. బిగ్ బాస్ కూడా ఇంకేం దొరికినట్లేదు, ఈమెనే చూపిస్తున్నాడు ఎపిసోడ్ మొత్తం. అబ్బా నాయన నా వల్ల కాలేదు స్వామి, మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. మీకు ఈయన చేసే కంటెంట్ నచ్చుతుందా లేదా, అవునా కాదా కింద కామెంట్లో తెలియజేయండి. ఇక పిట్ట కొంచెం కోతగానం అంటే సుమన్ శెట్టి గారు. ఆయన చాలా తక్కువ కంటెంట్ ఇచ్చిన బేబచ్చంగా ఇస్తున్నాడు. ఆయన కామెడీ టైమింగ్ పెరిగింది, అలాగే ఆయనకి సింపతి ఓట్లు ఏదో పడుతున్నాయో దాంతో పాటు ఏదైతే ఇమ్యూనిటీ టాస్క్ లో ఆయన ఏదో ప్రూవ్ చేసుకున్నాడు. దివ్యాతో కలిసి చాలా బాగా ఆడాడు, ఆ స్టార్లు తీసుకురావడంలో చాలా బాగా ఆడాడు. సో తనకి సేవ్ కూడా అయ్యాడు. సుమన్ శెట్టి గారు కూడా ఆ టాస్క్ వల్ల గెలిచి సేవ్ కూడా అయ్యారు. ఈ సీజన్ లో నాకు చాలా వరస్ట్ అనిపించేది ఏంటంటే, వీళ్ళు గేమ్స్ ఆడడం, వీళ్ళు టాస్క్లు ఆడడం. ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్ అంటే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీక్ సేవ్ అవ్వచ్చు నామినేషన్లోకి రాకుండా, దానికి అందరూ ఫౌల్లే, మొత్తం ఫౌల్లే. ఏదైతే ఆ సుమన్ శెట్టి ఆ దివ్య మాత్రం బాగా ఆడారు, వాళ్ళు వచ్చారు. బట్ ఇంకొకరిని ఇంకెవరు లేక బిగ్ బాస్ ఇంకొకరిని ఇద్దరు ఎంచుకోండి అంటే తనూజాని ఫ్లోరాని ఎంచుకున్నారు. బట్ అందరు ఇక్కడ తనూజాకి సుమన్ శెట్టి గారు కోట్లేడు, వాళ్ళిద్దరు నెక్స్ట్ వీక్ నామినేషన్ లేకుండా సేవ్ అయ్యారు. బట్ ఇక్కడ దివ్య గేమ్ ఆడి కూడా బ్యాక్ వచ్చింది, ఎందుకంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి తను ఖచ్చితంగా నామినేషన్లోకి వచ్చినా కూడా తను సేవ్ అవుతుంది, దాంట్లో నో ప్రాబ్లం. బట్ ఇక్కడ రేపు నామినేషన్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది, అంటే ట్యూస్డే ఈ రోజు జరగబోతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ చాలా కీలకంగా మారిపోతుంది. సంజన గారు నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుద్దో లేదో పక్కన పెడితే ఖచ్చితంగా లాస్ట్ వరకు ఓట్లు అయితే పడదు తనకి, సంజన గారికి పక్కా. బట్ ఇంకేమన్నా ఫ్లోరా కానీ ఇంకెవరైనా కంటెంట్ లేని వాళ్ళు కానీ వస్తే తప్ప, ఎవరైనా నెగిటివ్ అయితే తప్ప సంజన వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మార్క్ మై వర్డ్స్, ఇలాగే ఆడితే ఖచ్చితంగా ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఒక 2 వీక్స్లోనే పక్క వెళ్ళిపోవాల్సిందే, నో డౌట్స్. దాంట్లో నాగార్జున గారు కూడా గట్టిగా ఇవ్వాలి, నిన్న దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు వేస్తామని తప్ప. సో ఇది గైస్ మండే రోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి. మెయిన్గా పవన్ జైల్లో వేస్తాను అన్నదానికి, అలాగే పవన్ని మళ్ళీ నేను ఆ మమ్మీ క్యారెక్టర్ కదా నువ్వు అమ్మాయిలు సపోర్ట్ చేస్తావు అన్నదానికి, అలాగే జైల్లో పెడతానన్నా కూడా తప్పే, అన్నీ తప్పే. హరీష్ గారిని ప్రతి ఒక్కటి తనకు నచ్చింది తను చేస్తుంది. బట్ బిగ్ బాస్ కూడా ఇంతకంటే కంటెంట్ దొరక్క చేస్తుంది. అలాగే ఫ్లోరా గారు కూడా ఆమె కంటెంట్ ఇవ్వండి ఇంకా అసిస్టెంట్గా మారిపోయింది ఫ్లోరా కూడా. ఇలా అయితే కష్టం అబ్బా, పక్కా వైల్డ్ కార్డ్ అవసరం. అలాగే బిగ్ బాస్ కూడా రణరంగం చదరంగం అంటున్నాడు తప్ప, ఆయన ఇచ్చే టాస్కులు కూడా ఇంకా బెటర్గా ఇవ్వాలి తప్పగా. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం ఇంతకుముందు సీజన్లో చూసాం. బట్ ఇంకేదైనా కొత్తగా ఇస్తేనే బిగ్ బాస్ 9 కొత్త ఆడియన్స్ కూడా చూస్తారు. ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకుండా న్యూట్రల్ ఆడియన్స్ చూడాలంటే బిగ్ బాస్ ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి, అలాగే మంచి కంటెస్టెంట్ రావాలి, ఆ వైల్డ్ కార్డులోనే అలాగే ఇంకా బాగుండాలి. ఇలా ఎపిసోడ్ మొత్తం చిరాకుంటే ఏడుస్తా కూర్చొని ఆమెను సర్ది చెప్పుకుంటా ఇలానే మొత్తం ఎపిసోడ్ రన్ అయితే ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూస్తారు? న్యూట్రల్ ఆడియన్స్ చూడరు. ఓన్లీ బిగ్ బాస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే ఫాలో అవుతారు. అబ్బో చిరాకు తెప్పించారు అసలు ఈ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు, నాకైతే చిరాకు అనిపించింది. మీకేమనిపించింది అది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోతో లైక్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.